69 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రము 65,000 కోట్ల అప్పు. రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పు. 7 లక్షల కోట్ల అప్పు. సంవత్సరానికి 25,000, 40,000, 30,000, 40,000 ఇంట్రెస్ట్ కడుతున్నారు. సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఏది అంతా జమ చేయ ఇంట్రెస్ట్ అంతా 7 లక్షల కోట్లు అట్లే ఉంటుంది అప్పు. ఇప్పుడు సంవత్సరానికి అటో ఇటో మిత్తి 70,000 కోట్లు పోతాయి. సంవత్సరానికి 70,000 కోట్లు ఇంట్రెస్ట్ కడితే ఇంకా 10 ఏళ్ళు మన 5 ఏళ్ళ గవర్నమెంట్కి ఎంత ఏళ్ళు అయితే మనం ఇప్పుడు మనకు అంటే ఇంట్రెస్ట్ 3,50,000, ఇంకొక 5 ఏళ్లకు 3,50,000 అంటే 7, 10 ఇంకా 10 ఏళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 14 లక్షల కోట్లు. ఈ అసలు ఎప్పుడు కడతారు, ఈ మిత్తి ఎప్పుడు కడతారు? అంటే మనం రాష్ట్ర విభజన తెచ్చుకుని ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అంటే 7 లక్షల కోట్ల అప్పు చేయనీకే ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి. మళ్ళా 10 ఏళ్ళు ఈ పోతూనే ఉంటుంది కదా ఇదంతా. కాబట్టి సార్ తెలంగాణ ప్రజలకు ఏం లాభమైందో ఏందో నాకైతే తెలియదు, కానీ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండమైన బెనిఫిట్ అయితే అయింది. 10 ఏళ్ళు పరిపాలన, రాజ్యభోగ్యాలు, సీలక్ పైసలు, భవనాలు, భవంతులు, సీలక్ పైసలు, కేసీఆర్ మన్మళ్ళు మునిమమ్మలు తినే అంత ఆస్తులు. కాబట్టి అందుకే చెప్పేమంటున్నా ప్రతాప్, ఒకటే ప్రశ్న. నీ ప్రశ్న కేటీఆర్ ఏదో అన్నాడని అడుగుతున్నావు. నేనేమంటున్నానంటే ఓవరాల్గా ఏం చెప్తున్నంటే రాజకీయంగా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు నువ్వు అదే ఏంది ఎరువులు ఎవరిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని నువ్వు అన్నావు. కిషన్ రెడ్డి ఏమో నీ ఓటు ఎవడు అడిగినా ఆయన